ముఖ్యంగా వెనకబడినటువంటి అనంతపురం జిల్లా, కరువు జిల్లా, మరి ఈ జిల్లాలో అనేకమైనటువంటి రకాల సమస్యలు, రైతాంగం ఆత్మహత్యలు, రైతాంగం సంబంధించినటువంటి వారి పిల్లలు చదువుల కొరత, ఈ జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసాం, తర్వాత టీడీపీ ప్రభుత్వాన్ని చూసాం, ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి ఈ జిల్లాలో అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటు ఇవ్వలేదు. అభివృద్ధి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు, ఇదివరకు పాలించినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా చేయలేదు. ప్రధానంగా అనంతపురం జిల్లాకి ఒక వరప్రసాదం లాంటిది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది. అదేవిధంగా దీని తర్వాత శ్రీ సత్యసాయి వాళ్ళ ట్రస్ట్. నిజంగా ఈ జిల్లాలో ప్రతి ఒక్క ప్రజలు తమ గొంతును తడుపుకుంటున్నారన్నా, అంత ఇంత సాగుకు నీరు అందుతున్నాయన్నా, ఇవాళ వర్షం నుంచి వచ్చే ప్రతి చుక్కని కూడా ఒడిచి పట్టుకుంటున్నామన్నా, మరి బావులు కట్టామన్నా, కుంటలు తవ్వామన్నా, చెరువులు తవ్వామన్నా, మరి రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి మరి పరికరాలు అందించిందన్నా, ఈ జిల్లాలో పేదరికం, వైద్యం లేక సతమతం అవుతున్న సందర్భాల్లో ఈ జిల్లాలో ఆసుపత్రులు నిర్మాణం చేసి మరి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించినటువంటి ఒక దమ్మున్నటువంటి మరి ఆర్గనైజేషన్ ఆర్డిటీ అనే స్వచ్ఛంద సంస్థ. మరి అదేవిధంగా మరి తండాలను, మరి పేద గ్రామీణ ప్రాంతాలను ఇవాళ మరి దత్తత తీసుకొని అక్కడ పేదలకు ఇల్లు నిర్మాణం చేసి, రోడ్లను నిర్మాణం చేసి, ఇలాంటిది స్వచ్ఛందంగా మరి పేద ప్రజలను, ఈ జిల్లా కరువు జిల్లా ప్రజలను ఆదుకుంటున్నటువంటి ఆర్డిటీ సంస్థను కేంద్రంలో మరి మోడీ షా నాయకత్వంలో మరి ఏదైతే విదేశాల నుంచి వస్తున్నాయో ఆ యొక్క ఫండ్స్ని మరి ఈ దేశంలోకి రానివ్వకుండా, మరి యొక్క FCRA దాన్ని రెన్యువల్ చేయకుండా దాదాపు సంవత్సరం పైచిలకు ఇవాళ ఆ యొక్క రెన్యువల్ చేయకుండా కాలయాపన చేస్తూ మరి ఈ యొక్క ఆర్డిటీ సంస్థ పైన లేనిపోని ఆరోపణలు, బీజేపీకి సంబంధించినటువంటి మరి ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ పని అంతా అదే. ప్రజలకు ఏదైతే మేలు చేస్తా ఉన్నారో వారిపైన బురదలు చల్లడము, ఆరోపణలు చేయడము, మరి ఆ యొక్క సంస్థని ఏ రకంగా అయితే మూసివేయాలో ఈ కుట్రల్లో భాగంగానే ఇవాళ ఆర్డిటీ సంస్థకు సంబంధించినటువంటి FCRA రెన్యువల్ చేయకుండా ఇవాళ నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. అనంతపురం జిల్లానే కరువు జిల్లా. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసు, తాను తనయుడుకు లోకేష్ బాబు కూడా తెలుసు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. మీరు ఏమైనా కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలాగా ఏమన్నా నటిస్తా ఉన్నారా? మరి ఇదే ఈ జిల్లా ప్రజలు లక్షలాది మంది ఆర్డిటీ సంస్థని కాపాడుకోవాలని చెప్పేసి అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పటికి మీరు దిగువచ్చి మరి ఈ యొక్క ప్రజలను, ఈ యొక్క ఆందోళనను, ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలనే ఒక ధోరణితో మాయ మాటలు చెప్తే ఆర్డిటీ సంస్థను మా భుజ స్కంధాల మీద మోస్తాం, ఆర్డిటీ సంస్థను ఎటు తిరిగి FCRAని రెన్యువల్ చేయడానికి అమిత్ షాతో చర్చలు జరిగాయి. మరి త్వరలోనే మరి శుభవార్త అని చెప్పేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టేసి ఇదివరకు ఆ శుభవార్త లేదు, ఏమి లేదు. ఆర్డిటీకి సంబంధించినటువంటి ఏవైతే సర్వీసులు ఉన్నాయో ప్రజలకి ఆ యొక్క సర్వీసులన్నీ కూడా బ్యాన్ అయ్యే పరిస్థితి ఉన్నది. చివరకు ఆర్డిటీకి సంస్థకు సంబంధించినటువంటి మరి కొన్ని ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం దిగవాలి. కూటమి ప్రభుత్వం కూడా మీకు 14 మంది ఎమ్మెల్యేలు మరి గెలిపించినటువంటి అనంతపురం ప్రజలు, 2 ఎంపీలను గెలిపించినటువంటి అనంతపురం ప్రజలు, మీరు ఆ యొక్క కృతజ్ఞత మీలో ఉందంటే ఆర్డిటీ సంస్థని వెంటనే రెన్యువల్ చేయాల్సిందే. లేని పక్షంలో ప్రజల యొక్క ఉద్యమాన్ని ఆగం కావాల్సిందే. రానున్న కాలంలో ఇప్పుడైతే వైసీపీ ప్రభుత్వానికి ఎట్లా బంద్ పెట్టారో రానున్న కాలంలో మీకు కూడా సమాధి కర్తారు ఈ జిల్లా ప్రజలు, ఉమ్మడి ప్రజలు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, మేల్కోండి. ప్రజల్లో ప్రధానంగా SC, ST, BC వెనకబడినటువంటి కులాల్లో ఆర్డిటీ ఒక వాళ్ళు దైవంగా చూస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. వాళ్ళ యొక్క ఇదిని మీరు చులకనగా చేస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీ CPIగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ అని డైరెక్ట్ గానే హెచ్చరికలు చేస్తా ఉన్నాం.